యావత్తు తెలుగు పిల్లలకు, సాక్షుల దగ్గర నుంచి మొదలుకొని భారతదేశ పిల్లలకు, రవీంద్ర భారతిగా మారినటువంటి పిల్లలందరూ మైండ్ ప్రాంప్ట్స్గా ఉన్నారు. మీరు మైండ్ ప్రాంప్ట్స్ అందరూ సురక్షితంగా ఉంటారు. నీకు ఇప్పటికీ ఎంత మీరు సాధించేసినా, ఎంత కష్టం ఉన్నా రికవర్ అవుతారు. ఒక మాటలో చెప్పాలంటే మైండ్స్ ఎదర్ పర్సన్స్ యాజ్ ఎదర్ డెడ్ ఆర్ అలైవ్ ఆర్ ఆల్ అలైవ్ యాజ్ మైండ్స్ అండ్ గోయింగ్ టు కంటిన్యూ యాజ్ మైండ్స్. Whether persons continuing as persons without interconnected minds are all dead even though alive. Please note this point. Come forward. నిన్న మోడీ గారి పుట్టినరోజు, నేనేదో ప్రత్యేకత చూపించలేదు. ఇవాళ మంచి రోజు, చెడ్డ రోజు, అలా రోజులు బట్టి లేదు. ఏ మనుషులకి ప్రాధాన్యత ఇంకా నన్ను ఏదోటి రకరకాల కెమెరాలు, సీక్రెట్ టెక్నాలజీలు పెట్టుకుని ఇంకా మీరు ఇక్కడ వాళ్ళు హమారా లోగు, తుమారా లోగు, ఇదర్కి లోగు, ఉదర్కి లోగు ఎవరూ లేరు. ఇదంతా భ్రమ అన్నమాట. మీ చేతుల్లో ఉంది, మన చేతుల్లో ఉండాలి, మన వాళ్ళ చేతుల్లో ఉండాలి. ఎవరో ఇంకా ప్రధానమంత్రి అవుదాం, ముఖ్యమంత్రి అయిపోదాం, ముఖ్యమంత్రులుగా కొనసాగుదాం, ప్రెసిడెంట్ ఎవరో అయిపోదాం. ఇప్పుడున్నటువంటి ముర్ము గారికి చెప్పి వారికి ఫస్ట్ చైల్డ్గా మార్చుకోకపోతే మీ దేశం మీద అవ్వదు. నా మాట తీరుగాడు, టెంపర్మెంట్ కానీ, నేను ఇంకా మిమ్మల్ని అరుస్తున్నాను, తిడుతున్నాను లాంటి పద్ధతులు కూడా మీకు మిమ్మల్ని నన్ను మైండ్గా పట్టుకోక, నన్ను మైండ్గా పట్టుకుంటే అన్నీ సెట్ అయిపోతాయి. అదే చెప్తున్నాను సంవత్సరాల నుంచి. నన్ను ఎలాగన్నా మీరు మనిషిగా చూడటం, సాక్షులు బట్టి ముందుకు రండి అంటే రాకుండా ఉండడం, మాకు వేరే కారణం ఉందంటాం. వేరే కారణం అంటేనే అది మాయ అన్నమాట. మనిషి అంటేనే అలా కారణాలు ఉంటాయి, సాకులు ఉంటాయి. ఏదో ఎవరినో ఆడ మనిషిని తప్పు పట్టేసి ఎవరినో పుణ్యాత్మరాలను చేసేస్తే అయిపోద్దా? అలా ఉండదు. మొత్తం మీరు అందరూ ఆడతనమంతా, మొగతనమంతా ఒకే దేహం. భౌతిక దేహం ఏమో ఆలోచనతో వెనక పట్టుకుంటున్నారు. చెదురుమదురుగా ఉండకూడదు. ఇంకా మమ్మల్ని, మా రూపం కూడా, మా లోటు కూడా, మా యొక్క ఉనికి కూడా మైండ్ రూపంలో ఉన్నాం మేము. ఆకాశమే ఆకారమై ఊపిరే పంచభూతాకార ప్రపంచేశ్వర విధాత విశ్వనాథ అనే పాటలో ఎప్పుడైనా 99లోనే పలికినా మేము మమ్మల్ని పట్టుకోలేదు కదా ఓ పూట కూడా. మళ్ళీ చెప్పినా ట్రాన్స్ఫర్ అవుట్ చేసేయటం, నన్ను వంటలు చేసేయటం, అనేకులు చంపేయటం, ఆ వంటలు చేసి చంపేయటం. ఇంకా నేను మనిషిని, నేను విజనరీ, నేను చంద్రబాబు నాయుడు గారిని, వాళ్ళు ఎవరు రెచ్చగొడుతున్నారో ఒక లోకేష్ ఒక్కడే అక్కడికి వెళ్ళిపోయి మీటింగులు పెట్టడం, రోడ్డు షోలు చేయటం. మనుషులంటేనే ప్రమాదం. ఇక్కడ పోలీసులు నాకు ఏదో క్రైమ్, ఏదో మెసేజ్ పంపించటం, రెఫరెన్స్ కూడా ఏమి లేకుండా నేను ఎలిగేషన్స్ చేస్తున్నాను, నేను కంప్లైంట్స్ పెట్టుకుంటున్నాను, మీ మొబైల్ ఇవ్వండి, అడ్రస్ ఇవ్వండి అని అడగటం. అప్పుడు కూడా మనుషులు కొద్దీ డీల్ చేయటం, మనుషులు కొద్దీ రెచ్చగొట్టడం. ఈ పిల్లలందరినీ మహారాజా అధినాయక శ్రీమాన్ అని పిలవమంటే పిలవకుండా సారనో లేదా ఇంకా తగ్గించేద్దామని ఇలా ఉండడం. మహారాజా అధినాయక శ్రీమాన్ అని పిలిస్తే విశ్వ వ్యూహపట్టు వస్తుంది. ఇక్కడ పిలవడమే కాదు, సాక్షులు బట్టి అక్కడ రిపోర్ట్ తయారు చేసుకుని మీరందరూ మైండ్లకి మారిపోతేనే ముందుకెళ్ళగలరు. మోడీ గారికి, అందరికి, మంత్రులకి, అందరికి చెప్తున్నాను, రాష్ట్రపతి భవన్ చేరుకోండి. 75 ఏళ్ళు పూర్తి చేసినటువంటి మోడీ గారికి ఇంక ఈయన ఆఖరి ప్రధానమంత్రి, ఇంకెవరూ ప్రధానమంత్రి అవ్వలేరు. ఇంక ఎన్నికలు మీరు జరిపినా హళ్ళెక్క అవుతాయి. ఎవరినో మోసం చేసి ఎవరినో పెద్ద పైచేయి తీసుకున్నట్టు వస్తుంది అంతే తప్ప మీరు ఎవరు మనలేరు. ఫేస్బుక్లోకి వస్తున్న కృష్ణారెడ్డి గారికి నేను పక్కన కొంచెం ర్యాష్గా మాట్లాడాను. మీరు నా వయసు వారే లేదా కొద్దిగా నాకన్నా చిన్నవారు, పెద్దవారు ఏంటి, మీకు మీ దగ్గరకు వచ్చి నమస్కారం పెట్టలేక నేను ఓవర్ చేస్తున్నాను ఇలా చిత్రీకరించేవాళ్ళు అందరికీ చెప్తున్నాను, మీరు మమ్మల్ని 10 ఆహ్వానించాలి, విశాలంగా చూడాలి. నేను ఎలా మెసేజ్లు పెడుతున్నాను, ఎంతలోనే మనిషిగా తగ్గిపోతున్నట్ట. మైండ్ చూపించకపోతే నా నుంచి మైండ్ దూరం అయిపోద్దా? మైండ్ అన్నది అలాంటిది. నేను మాస్టర్ మైండ్గా అందుబాటులో ఉన్నాను. మమ్మల్ని కేంద్ర బిందువుగా పట్టుకోండి. ఇవాళ రేపు అదే నిర్ణయం తీసుకుని ఒక సోమవారానికి మమ్మల్ని అక్కడ అందరికీ హైలైట్ చేయాలంటే ఏం చేయాలి? యూనివర్సిటీ ప్రొఫెసర్సు, మేధావులు అందరూ ముందుకు వచ్చేలా చూసుకోండి. ఇంకొకటి వచ్చి సీక్రెట్ ఆపర్ లక్షల మందిని డ్యామేజ్ చేశారంట, అది ప్రాబ్లం అంట. దానికి మీరు భయపడొద్దంటే మనం భయపడుతున్నామంట. అతన్ని ఏదో చేసేద్దామని రెచ్చిపోయే దగ్గర కూర్చొని ఆలోచిస్తే మనందరం మైండ్ల బలం వల్ల, వాళ్ళని మైండ్లుగా కలుపుకోవడం వల్ల అన్నీ పరిష్కరించబడతాయి. ఇదంతా భగవంతుడి లీలగా భావించండి. మీకు అందరినీ మైండ్లుగా కలపడానికి కోసమే, సజీవముల మరణమే లేని మైండ్ పైకి తేల్చి మిమ్మల్ని అందరినీ మైండ్లుగా కలపడం కోసమే ఇదంతా జరుగుతుంది. అర్థమవుతుందా? మన తెలుగు వాళ్ళకి, నరేంద్ర మోడీ గారికి, అందరికి చెప్తున్నాను, నిర్మలా సీతారామన్ గారికి, మీ వెనకాల
బిజినెస్ ట్రేడ్ యూనియన్స్ ఉన్నాయి, అలాగున్న ఏ యూనియన్స్ పనికిరావు. ఎవరైనా మీకు ఇలా సపోర్ట్ చేస్తున్నామన్న, మనం ఇలాగే ఉందాం అంటున్నారంటే వాళ్ళు ప్రమాదంలో మిమ్మల్ని వెనక్కి పట్టుకుంటున్నారు. ఇలాగే ఎవరూ ఉండలేరు. నేను ఒక్కడిని ఇలాగే ఉండిపోతానంటున్నది కూడా మైండ్గా ఉంటాను. డెమోక్రసీ ఆఫ్ మైండ్స్గా మార్చుకుని నేను మైండ్గా కేంద్ర బిందువుగా ఏ జనరేటివ్ కూడా నేనే ఇచ్చుకుని నన్ను అలా పట్టుకుంటే మాస్టర్ మైండ్గా అందుబాటులో ఉంటానని చెబుతున్నాను. చక్కగా ఆధార్ కార్డ్స్తో, పాన్ కార్డ్స్తో నన్ను అధినాయకుడిగా మార్చేసుకోండి. నేను ఎక్కడో ఢిల్లీలో వేరే చిన్న ఇల్లు కొనుక్కుందామని ప్రయత్నం చేస్తున్నాను కానీ నాకు ఇష్టం లేదు. ఎక్కడ నాకు ఈ రవీంద్ర భారతే నా ఇల్లు. నేను నా మైండ్ కలిపి మీకు శాశ్వతంగా రాష్ట్రపతి భవన్లో, అధినాయక భవన్లో ఉంటాము. మమ్మల్ని మరణం లేని వాక్విస్వరూపంగా పట్టుకోండి. తెలుగు వాళ్ళు అందరూ ముందుకు రండి, నేను చెప్పినట్టు చేయండి. ఏ గంట అయినా మమ్మల్ని అక్కడ కొలువు తీర్చడానికి సంసిద్ధపడండి. అందరూ మైండ్గా ముందుకు రండి. పెట్టుబడి సభలని, అవని, లండన్లని, వేరు అజెండాలు పనికిరావు. నారా లోకేష్కి, చంద్రబాబు నాయుడుకి అందరికీ చెప్తున్నాను. అలాగే ప్రధానమంత్రి గారు అక్కడ ఆ మీటింగ్లో, ఈ మీటింగ్లో పాల్గొకూడదు. అందరికీ చెప్తున్నాను ఒకటే. అది మరి వాళ్ళకి చెప్పకుండా వాళ్ళేదో అనుకుంటున్నారు, వీళ్ళేదో అనుకుంటున్నారు నడిపితే అలాగా. నేను మనిషినే, నాకు కంప్లైంట్ ఉంది, నేను ఎవరి మీద అలిగేషన్స్ చేస్తానని అంటే ఇంకెలా ముందుకెళ్తారో. నేనేమంటున్నాను, నరసాపన్ దగ్గర నుంచి మా వెనకాల పడిన తీరు పర్టికులర్గా జనరల్గా అనేకుల్ని ఈ మనుషులు లెక్క చేయకుండా, మాట లెక్క చేయకుండా మనుషులు మోసం చేసి అంతే అవమానం. మేమే లొంగిపోతాం చేతకాక. ఏ ఆడవాళ్ళు లొంగిపోతారా? మగవాళ్ళు ఎదవలైపోతారా? పని కట్టుకుని అలా మలిసేసి, చంపేసి, కొడుకులను ఉపయోగించి కొట్టించి, తిట్టించి, అంతం చేసి, అవమానించి ఎందుకు చేశారు అలాగా? అదే యాంత్రికత్వం పెరిగిపోవడం వల్ల, పరికరాలు మీ చేతిలో రావడం వల్ల, ఇప్పటికీ పరికరాలు మీ చేతిలో ఉన్నాయనుకోవడం వల్ల, వాటి ప్రకారం పరిస్థితి మన చేతిలో ఉందనుకోవడం వల్ల దేశ సార్వభౌమత్వాన్నే కాకుండా ప్రపంచ సార్వభౌమత్వాన్ని కూడా వెనక పట్టుకుంటున్నారు. ఎవరికి సెక్యూరిటీ లేదు, నాకు కూడా. అవునా కదా? నేనేనా ఎలా మనగలను? మమ్మల్ని మాస్టర్ మైండ్ పట్టుకోండి. ఇది సార్ అని పిలవద్దు. వీళ్ళ పిల్లలను కూడా అధినాయక మహారాజా అని మెసేజ్ పంపించండి, ఆహ్వానించండి. ప్రైజింగ్గా మమ్మల్ని పెంచుకోండి కూర్చొని. ఈ దేశం ఫస్ట్, దేశం కోసం నేను సైనికుడిగా త్యాగం చేశాను, ఇంకో అవిటివాడినైనా సాధించేశాను, గొప్పవాడినైనా సాధించేశాను. అదంతా మనుషుల వెర్షను. ఇప్పుడు మైండ్ వెర్షను. మైండ్ మాటనే తొక్కేసిన, మనసునే నెరవేరకుండా చేసేస్తున్నా. ఇప్పుడు కూడా సప్నా సచ్చయ్ అనే పాటల అర్థం ఏంటి? వాటి మీనింగ్లోకి వెళ్ళండి. నేనే చెప్పేదాకా నిద్రపోకండి. ఒకే పరమాత్మ ఇవన్నీ పలికాడంటే అర్థమేంటి? అంతర్యామిగా మీ అందరిలోనూ ఉన్నాడంటే అర్థమేంటి? నా నారాయణ, నీ నామము కొనసాగుటకే, మీ నామమే మాకు గతి, ఇక కొనసాగుటకు వేడుకల మాకు కొనసాగుటకు అర్థం అంటే ఏంటి? నారాయణుడు అంటే ఎవరు? కృష్ణుడు అంటే ఎవరు? రాముడు అంటే ఎవరు? సర్వాంతర్యమి అంటే ఎవరు? అంతటా ఉన్నవాడు శ్రీరాముడు, మంజునాథుడు. ఈ పాటలు పాడుకున్నది ఎవరో? అతను చెప్తున్నాడు మీకు నన్ను అధినాయకుడిగా పట్టుకోండి అని. నేను అలా దొరుకుతాను మీకు అంటున్నాడు. నన్ను కెలికేసుకుని నేను తిడుతున్నానంటే ఎలాగ? మరి ఇక మనిషిగా చూస్తే అలా ఉంటున్నాను. నేను పిచ్చి తిండి తింటున్నాను, ఏదో ఇష్టం వచ్చిన మాంసం అది తింటున్నాను, అయినా దేవుడిని నన్ను ఆశీర్దిస్తున్నాను. నేను ఆశీర్దించట్లేదు. ఆ మైండ్ పట్టుకోండి. మనిషిగా చూడకండి, మనిషిగా వదిలిపెట్టకండి. ఇక్కడ పోలీసులకి, అక్కడ పోలీసులకి సీరియస్ డ్యామేజ్లు బయటకు వస్తాయని చెప్పి ఇంకా ఓవర్ యాక్షన్లు, బోసిడీకులు, చూతేలు తిట్టించుకుంటూ సరిపోద్దా? రెచ్చిపోతే సరిపోద్దా? వ్యాపారస్తులు గ్రూపులో ఒకటి అయితే బతికేస్తారా? పోనీ మా వైపు ఉన్నారు. ఎవరి వైపు ఉంటారు? ఎవరో పనికిరారు. ఎన్కంపాస్మెంట్ ఆఫ్ మాస్టర్ మైండ్. కృష్ణారెడ్డి గారు, మీరు మన తెలుగు వాళ్ళందరూ నా ఆవేశాన్ని, బాధ్యతని అందరికీ అర్థమయ్యేలా చెప్తున్నారా? మీరు కేవలం ఫేస్బుక్లో రావడం ఏంటి? ఈమెయిల్ ఎందుకు కమ్యూనికేట్ అవ్వలేకపోతున్నారు? ఎవరికో లీక్ అయిపోవడం ఏంటి? ఎవరా దొంగలు? ఎందుకు లీక్ చేస్తారు? వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఆలోచిస్తారు, అందరూ ఆలోచిస్తారు. ఇంటర్నేషనల్ కోర్టుకి, వరల్డ్ గ్రూప్కి, వరల్డ్ యూత్కి, అందరికీ అందుకే పెడుతున్నాను. ప్రతి ఒక్కరిని మైండ్గా కలుపుకోవాలి. ఎవరో దొంగలు, ఎవరో మనమే సాధించేయాలి. మన వాళ్ళు, మన గ్రూపు, మనం ఇంకా చౌదరి, మనం ఇంకా రెడ్డి, మనం ఇంకా కమ్మ, మనం ఇంకా బ్రాహ్మణు, మనం ఇంకా కాపులం, ఇంకా అసలు మనుషులం. ఎవరున్నారు ఇక్కడ? మాస్టర్ మైండ్లు రండి. కేంద్ర బిందుగా పట్టుకోండి. ఘన జ్ఞాన సాంద్రమూర్తిగా మమ్మల్ని పెంచుకోండి. ఎవరు మనుషుల్నే తప్పులు పట్టకండి, మనుషుల్ని అవమానించకండి. నా మాటలే ఉపయోగించుకు నన్నే తగ్గించేద్దాం, నన్నే పెంచేద్దాం, ఇలాంటి పనులు మానుకోండి. నా మాటలే ఉపయోగించి నన్నే సంస్కరించుకోండి, నన్నే పెంచుకోండి. నన్ను ఎలాగైనా పెంచుకోండి, నన్ను ఎలాగైనా తప్పు పట్టకండి. నన్ను ఎలాగైనా పెంచుకోండి, నన్ను ఎలాగైనా తప్పు పట్టకండి. అప్పుడు ఏమవుతుంది? మీరు ఎలాగైనా పెరుగుతారు, మీకు ఎలాగైనా తప్పు ఉండదు. అది చంద్రబాబు నాయుడు గారికి, తెలుగు వాళ్ళకి, సామవేద షణ్ముఖ శర్మ గారికి, గరికపాటి నరసింహారావు గారికి,
సుబ్రహ్మణ్య శర్మ గారికి, సుబ్రహ్మణ్యం గారికి, అందరికీ, హిందీ వాళ్ళకి, తమిళియన్స్కి, అందరికీ చెప్తున్నాను, నార్త్ ఇండియన్స్కి, సౌత్ ఇండియన్స్కి, రాజీవ్ గాంధీ గారికి, రెక్లెస్గా రాజీవ్ గాంధీ అంటున్నాను అనుకోకుండా చెప్పిన మాట ఏనండి. నేను మరణమే లేని ముసలివాడిని కాదు, పడుచువాడిని కాదు, ఆడ మనిషిని కాదు, మగ మనిషిని కాదు, సర్వాంతర్యామిగా ఉంటాను. ఈసారి నేను చచ్చిపోను, మిమ్మల్ని చచ్చిపోనివ్వను. మీరెవరో నన్ను ఏదో చేసేస్తారని బాధపడిపోతాను. మన మనుషులంటే అలా ఉంటాం. మరి నన్ను మనిషిగా చూడటం, మీరు మనిషిగా కొనసాగడమే పొరపాటు. అర్థమవుతుందా మీకు? నేను మాట్లాడే తీరు డిసిప్లిన్గా లేదు, పొలైట్గా లేదు. నేనేమంటున్నాను? నేను డిసిప్లిన్గా, పొలైట్గా ఎలా ఉంటాను? ఎవరి పట్ల ఉంటాను? నేనే విశ్వ తల్లిదండ్రులము, మమ్మల్ని మించిన గురువు, ఇంకెవరో పెద్దవాళ్ళు ఎవరు లేరని ఎందుకంటున్నాం? మీరు ఆ మాయలో ఇరుక్కుపోయి ఏం చేశారు? మీరు ఎవరన్నా వ్యక్తులు కానీ, సమూహాలు కానీ బయటపడగలరా? మమ్మల్ని కాదని, మమ్మల్ని కేంద్ర బిందువుగా పట్టుకోకుండా అసలు మీకు వీలవుతుందా? సిక్కులకి, పంజాబీలకి, అందరికీ చెప్తున్నాను ఆశీర్వాదపూర్వకంగా. నేను పొద్దున్నే లేసి క్రమశిక్షణగా ఉండను, ఏదో టీ తాగుతాను, ఏదో మామూలుగా ఉంటాను. అలాంటి రహస్య కెమెరాలు, ఓపెన్ కెమెరాలు ఉపయోగించుకుని ఎన్ని మోసాలు చేస్తున్నారు. ఆ కెమెరాలు ఎక్కడ? ఈ బాతుల్లో కూడా స్నానం చేస్తున్నట్టు మీకు కనపడుతున్నా. వాటి నుంచి పట్టుకోండి మమ్మల్ని మాస్టర్ మైండ్గా పట్టుకోండి. మాస్టర్ మైండ్గా ఆహ్వానించండి రాష్ట్రపతి భవన్ నుంచి. చెప్పిన మాట ఏంటండి? అందరినీ పిల్లలు ఎందుకు అంటున్నాను? మైండ్ న్యూట్రల్ తీసుకుంటేనే మాస్టర్ మైండ్ కనెక్టివిటీ వస్తుంది. నన్ను కూడా శాంతపరుచుకుని అందంగా, సుకుమారంగా, సుకుమార మహవీర, నా మాటలతో వశమై నీవైతే నువ్వాడే సరదా ఏదో విన్నర్ మేమే కావాలి అని వాళ్ళిద్దరూ ఎలా గెలిచారు? మిమ్మల్ని కూడా గెలిపిస్తారు వాళ్ళని అలా పట్టుకుంటే. మాస్టర్ మైండ్ పట్టుకుంటే మొత్తం వ్యూహం మీకు వస్తుంది. గురువులకి, పండితులకి అందరూ చెప్తున్నాను, మీ పాత పనికిరావు, పాత విషయం పనికిరాదు. ఇక న్యూట్రల్ తీసుకుని మైండ్ పెంచుకోవాలా? అర్థం కాకపోతే అడగండి. ఏదో పిచ్చి ఆవేశం అనుకోకండి. ధర్మో రక్షతి రక్షత, సత్యమేవ జయతే.